విశాఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బస చేసిన హోటల్ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లకుండా రామచంద్ర యాదవ్ని విశాఖలోని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నేడు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి వెళ్లనున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ నక్కపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపాలని రామచంద్ర యాదవ్ నిర్ణయించారు. రామచంద్ర యాదవ్ పర్యటనకు అనుమతి నిరాకరించారు అనకాపల్లి పోలీసులు. ముందస్తుగా నోటీసులు ఇచ్చేందుకు రామచంద్ర యాదవ్ బస చేసే హోటల్కు వచ్చారు. లైట్ విజువల్స్ కొన్ని వేద్దాం. మీరు వెళ్ళండి సార్, రామారావు గారు మీరు వెళ్ళండి. క్లోజ్ చేశానండి. మళ్ళీ పోరాటం చేయడమే, పోరాటం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఆ విషయం మనం వాళ్ళతో చెప్పవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే రెటిక విశాఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బస చేసిన హోటల్ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వెళ్లకుండా రామచంద్ర యాదవ్ని విశాఖలోని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లను అందిస్తారు. సూర్యప్రకాష్. చక్రి రామచంద్ర యాదవ్ అయితే ఇప్పటికీ నక్కపల్లి దగ్గర ఏదైతే రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. తన పైన అయితే అత్యధికంగా కేసులు ఉన్నాయని, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి ఉద్రేకపూరితమైన వ్యాఖ్యలు చేయడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అయితే ప్రభుత్వం నుండి అలానే పోలీసులు అయితే శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కానీ రామచంద్ర యాదవ్ అయితే దీనికి సంబంధించి హైకోర్టుకి చేరుకుని హైకోర్టులో కూడా వాద్యం వేసి అక్కడ నుండి పర్మిషన్ తీసుకున్నా కూడా నాకు ఎప్పటికీ కూడా ఎందుకు పంపించట్లేదు అని చెప్పేసి అయితే వాగ్వాదానికి తిరుగుతున్న పరిస్థితి ఉంది. రామచంద్ర యాదవ్ విశాఖపట్నం మ్యారిట్ హోటల్లో అయితే ప్రస్తుతం బస చేస్తున్నారు. ఆ విశాఖపట్నం నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ దగ్గరికి అయితే వెళ్లే ప్రయత్నం చేసేందుకైతే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి అక్కడికి చేరుకుని పోలీసులు భారీగా అయితే పోలీసులు చేరుకొని హోటల్ చుట్టూ కూడా మోహరించి అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుండే ఢిల్లీ తిరుగు ప్రయాణం అవ్వాలని చెప్పేసి నోటీసులు కూడా నిన్న సాయంత్రం జారీ చేసిన పరిస్థితి ఉంది. మీకు అనుమతి అయితే లేదు, దీనిపైన అయితే ప్రస్తుతం ఎవరు అంగీకరించట్లేదు విషయాన్ని తెలియజేస్తున్నారు కూడా. లేదు, నేను వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించి బోడే రామచంద్ర యాదవ్ అయితే వాళ్ళకు భరోసా కల్పిస్తామని చెప్పేసి మత్స్యకారులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వెళ్తామని అయితే పర్యటించే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా వెళ్ళడానికి అయితే అసలు సత్యమేర అంటూ ఇంకా అవసరమైతే ఇక్కడే హౌస్ అరెస్ట్ లానే ఈ యొక్క హోటల్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విశాఖ పోలీసులతో పాటు అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసేందుకు అలానే వాళ్ళకి నోటీసులు జారీ చేయడానికి అయితే హోటల్కి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నక్కపల్లి దగ్గర ఏదైతే ఈ రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఉందో దాని నిర్మాణం పైన గతంలో కూడా హోమ్ మినిస్టర్ అనిత వెళ్లేటప్పుడు కూడా నిరసనకారులు మత్స్యకారులు అయితే అడ్డుకొని హోంమంత్రి అనిత పైన కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వీళ్ళు బల్క్ డ్రగ్ పార్క్ లో ఈ ర్యాలీలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి మద్దతు ప్రకటించడానికి అయితే అన్ని రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి, కానీ నన్నే ఎందుకు పంపించట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్ నాకు ఒక రూలా అని చెప్పేసి రామచంద్ర యాదవ్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా రాజకీయ చర్చగా అయితే విశాఖలో అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్ర యాదవ్ పంపిస్తారా అనేది సాయంత్రం మధ్యాహ్నం దాదాపు ఈ టైంకి 11 గంటల అయ్యేసరికి అక్కడ చేరుకోవాల్సిన అవసరం అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. కానీ ఉదయం 9 గంటల నుండి కూడా లోపల నుండి బయటికి వెళ్లే అవకాశం లేకుండా పోలీసులు భారీగా మోహరించడంతో రామచంద్ర యాదవ్ రూమ్ కే పరిమితం అవడం, కనీసం రూమ్ నుండి బయటకు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. శక్తి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.